జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని ఇవాళ మన్యం బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏజెన్సీ యువజన సంఘం నాయకులు ప్రకటన విడుదల చేశారు. బంద్ కారణంగా పాడేరు మండల కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి. ఏజెన్సీ నిరుద్యోగ యువతకు డిఎస్సీ నిర్వహించాలని, 100% ఉద్యోగాలు ఆదివాసులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసేశారు. ఏజెన్సీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, ఈరోజు జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని చెప్పి దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలన్నీ కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా బంద్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మన్యం ప్రాంతం అంతా కూడా బంద్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. గిరిజన యువతతో పాటు గిరిజన సంఘాల నాయకులు కూడా ఈ బంద్లో పాల్గొన్నారు. ముఖ్యంగా అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతాల్లో ఈరోజు బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏదైతే జీవో నెంబర్ 3ని 3 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు అయితే రద్దు చేసింది. దీన్ని పునరుద్ధరించాలని చెప్పి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గిరిజన సంఘాలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గిరిజన యువతకి మంచి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి కూడా గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యంగా ఏజెన్సీలో ఏదైతే గిరిజన యువత ఉన్నారో వీళ్ళందరూ కూడా స్థానికంగా 100% ఉపాధి ఇక్కడే కల్పించాలి. అదేవిధంగా ప్రత్యేక డిఎస్సి కూడా ప్రకటించాలి. గిరిజన యువతకి ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు అయితే బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ నేపథ్యంలో పోలీస్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసింది. ఎటువంటి ఏజెన్సీలు అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా భద్రతా చర్యలు చేపట్టింది. మరోవైపు స్వచ్ఛందంగా గిరిజనులు స్థానికులు కూడా బంద్లో పాల్గొనడంతో ప్రశ్న అయితే మన్యంలో బంద్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా తమ డిమాండ్లు పరిష్కరించాలి, ప్రభుత్వాలు దిగి రావాలని చెప్పి ఏదైతే గిరిజన యువతను నిర్లక్ష్యం చేస్తున్నాయో ప్రభుత్వాలు అవన్నీ కూడా ఇప్పటికైనా తేరుకొని గిరిజనులకి మంచి చేయాలి, గిరిజన హక్కుల్ని కాలరాస్తున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించాలని చెప్పి గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ కూడా బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. బంద్ అంతా కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రశాంతంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడంతో దుకాణాలు, అదేవిధంగా వాణిజ్య సముదాయాలన్నీ కూడా మూతపడ్డాయి. దీంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయని చెప్పుకోవచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ. Gracias.